హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మాది గృహప్రవేశం అండి. మా అక్క వాళ్ళది విజయవాడ వచ్చాము. ఇక్కడ గృహప్రవేశానికి ఫ్లాట్ అయితే అస్సలు సూపర్ ఉందన్నమాట మా అక్క వాళ్ళదైతే. సో మా దగ్గర నుంచి బయలుదేరి వచ్చాము. ఈరోజు ఈ వ్లాగ్ చేయబోతున్నాను. సో ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే షేర్ చేయండి. సో చూడండి, ఇక్కడ అందరు వచ్చారన్నమాట. చుట్టాలందరూ కూర్చొని ఉన్నారు. ఇక్కడ మా వారు, ఇక్కడ మా నాన్నగారు అటువైపు కూర్చొని, ఇక్కడంతా మా అక్క వాళ్ళు ఉన్నారు. సో మా పెద్దమ్మ వాళ్ళు చూడండి అందరు కలుసుకున్నారు. ఇక్కడేమో భోజనాలు పక్కన పెట్టారనమాట. ఇక్కడ చూడండి గార, లడ్డు, చక్కెర పొంగలి ఇవన్నీ ఉన్నాయి, పకోడీలు లాంటివి. చూడండి అన్నీ వరుసగా చూపిస్తాను తర్వాత నేను. రైస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. పిల్లలు చూడండి ఎంత ఉత్సాహంగా వడ్డించడానికి రెడీగా ఉన్నారో. చివర్లో ఈ వడియాలు ఇవన్నీ ఉన్నాయి, పెరుగు ఇవన్నీ పిల్లలు పట్టుకొని ఉన్నారు. పిల్లలకి ఆశ కదండి ఇట్లాంటి ఫంక్షన్స్ అప్పుడు వడ్డించడానికి. సో వాళ్ళు ఆశగా వడ్డించడానికి రెడీగా ఉన్నారు. సో ఇక్కడ అన్ని కబోర్డ్స్ వర్క్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మొత్తం. సో ఇక్కడ వీళ్ళు ఒక్కొక్క వంటకం చూపిస్తున్నారు చూడండి. స్వీట్ అంట ఇవి, పెరుగు, సాంబార్, ఇవి ఎండుమిరపకాయలు, పప్పు, దోసకాయ పచ్చడి, ఇవి దొండకాయ ఫ్రై. సో స్వీట్ ఇదైతే స్వీట్, అది రైస్ అనమాట. అక్కడ రాశారు చూడండి, వెజిటేబుల్ రైస్. ఇది పులిహోర ఒక చోట. అబ్బాయి చెప్తున్నాడు. ఇక్కడేమో లడ్డు అండి, ఇవేమో గారెలు. సో ఇవన్నీ రకరకాల వంటకాలన్నీ పెట్టారు. టేస్ట్ అయితే బాగుంది. సో ఆడంతా వెనక చూడండి ఇల్లు అయితే అసలు సూపర్గా ఉంది. పిల్లలు ఇంకా వడ్డించడానికి వీళ్ళంతా రెడీ అయ్యారనమాట ఇక్కడ గృహప్రవేశానికి. వీళ్ళందరూ చూడండి హడావిడిగా ఉన్నారు చుట్టాలందరూ. ఇది వేరే రూమ్ అండి, బెడ్రూము. బాగుంది అసలు. సో పైనంతా డెకరేషన్ చేశారు అక్క వాళ్ళది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మా అమ్మ కూడా చూస్తుంది అనమాట పక్కన. చుట్టాలందరూ కూర్చొని ఉన్నారు. సో ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా బాగుందండి. ఇది మా అమ్మగారు గ్రీన్ కలర్ శారీ వేసుకున్నారు. హాయ్ చెప్పమ్మ. చూస్తున్నారు చూడండి మా అమ్మగారు. సో అక్కడ వ్రతం చేస్తున్నారు అన్నమాట, సత్యనారాయణ స్వామి వ్రతం. చూడండి ఇంక అందరూ హడావిడిగా చూస్తూ ఉన్నారు మొత్తం. సో బయట అపార్ట్మెంట్స్ అండి అవన్నీ, బయట ప్లేస్ అనమాట. అందరూ చాలా హడావిడిగా పసుపు కుంకుమ అన్నీ పెడతా ఉన్నారనమాట. అందరం ఒకసారి కలుసుకొని చాలా ఆనందంగా ఉంది. ఈ పాప అయితే ఆనందం తట్టుకోలేక గంట తీసుకొని కొట్టుకుంటుంది. సో పైన చూడండి కబోర్డ్ వర్క్, ఇంటీరియర్ డిజైన్ అంతా చాలా అదిరిపోయింది. చాలా రూమ్స్ ఉన్నాయన్నమాట. సో ఇదంతా బయట టీవీ దగ్గర ఉన్న ఇంటీరియర్ డిజైన్ అండి. ఇది ఇంకో రూమ్స్ అనమాట. ఇది ఒక రూము, 3 BHK అండి. ఇది 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. పెద్ద హాలు, కిచెన్ ఇంటీరియర్ డిజైన్తో ఉంది. ఇది ఇంకో బెడ్రూమ్ అండి. చూడండి ఎంత బాగుందో. సో వీళ్ళంతా ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు చుట్టాలందరూ. ఇంకా చూడండి ఇల్లంతా కలకల్లాడుతూ చుట్టాలతో ఎంత బాగుందో. ఇది ఇంకో బెడ్రూమ్ అండి, చెప్పాను కదా ఇందాక. సో ఇది కూడా ఇంటీరియర్ వర్క్ చూడండి ఎంత బాగుందో అసలు మొత్తం. ఇదంతా కింద అండి, ఇది అపార్ట్మెంట్స్ కింద అనమాట ప్లేస్. సో పూలతో అలంకారం చూడండి ఎంత బాగా చేశారు ఇక్కడ. చూడండి పూలతో ఎంత బాగుందో అలంకరణ. సో మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలా వీడియోస్ చాలా హార్డ్ వర్క్ చేసి పెడుతున్నానండి మీ అందరి కోసం. వీడియో చూసే ముందు వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి చూసే వాళ్ళు ఉంటే. అలానే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి, నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. చాలా కష్టపడి వీడియోస్ అన్నీ మీకు చూపిద్దామని తీస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి.
సో ఇక్కడ బయట చూడండి అపార్ట్మెంట్స్ ఇవన్నీ ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి కదా అపార్ట్మెంట్స్ అన్నీ. బయట డోర్స్ కూడా చాలా పెద్దగా పైకి ఉన్నాయి చూడండి. డోర్స్ అయితే చాలా పైకి ఉన్నాయి. ఇవన్నీ అపార్ట్మెంట్స్ అనమాట. అటు ఇటు మొత్తం బయట అపార్ట్మెంట్స్ ఇవన్నీ. కింద కూడా ప్లేస్ అంతా గ్రౌండ్ కూడా బాగుంది బయట. ఇది ఇంకో సైడ్ వ్యూ అండి. చాలా బాగుంది. సో ఇదంతా బయటికి వెళ్తున్నాను చూడండి. సో ఇక్కడికి చాలామంది చుట్టాలు వచ్చారండి. అందరం కలిసి ఇంకా భోజనం చేసుకొని వెళ్దామనేసి ఇక్కడ ఉన్నాం మేము. ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం ఇప్పుడే అయిపోయింది. ఇంకా అందరూ లేచి, ఇప్పుడు దాకా కింద కూర్చున్న వాళ్ళు అందరూ లేచి ఇంకా కుర్చీల్లో కూర్చున్నారనమాట. అక్కడ ఆ వ్రతం అంతా కథ ఉంటుంది కదండి, అదంతా వినేసి మేము తర్వాత లేచి కూర్చున్నాము. ఇంకా తర్వాత భోజనం చేసుకుందాం అనేసి మేమైతే వెళ్తున్నాము. ఇక్కడే ఇంటీరియర్ వర్క్ అంతా చూడండి. ఈ స్లైడింగ్ డోర్స్ ఇవన్నీ బాగున్నాయి. మా అమ్మగారికి చూడండి హాయ్ చెప్తున్నాను నేను. నెక్స్ట్ బయటికి వెళ్తున్నాను అనమాట. ఈ 3 BHK ఇది 1 బెడ్రూమ్ అండి. ఇది బయట ప్లేస్ అనమాట. అది ఇంకో బెడ్రూమ్ చూడండి, బాగుంది. కిందేమో టైల్స్ అండి, పైన ఏమో కబోర్డ్ వర్క్ వైట్ కలర్ ఉన్నాయి. సో ఇక్కడ స్లైడింగ్ అయితే ఉన్నాయి. ఇవి కబోర్డ్స్ మొత్తం షైనింగ్ చూడండి, బాగా షైనింగ్తో ఉన్నాయి. ఇవైతే మొత్తం స్లైడింగ్ డోర్స్ ఇవన్నీ. ఈ కలర్ కాంబినేషన్ అయితే వైట్ అండ్ గ్రే కలర్ బాగుంది కాంబినేషన్. సో ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది చూడండి. బయట అక్కడ పిల్లలేమో రెడీగా ఉన్నారు ఇంకా భోజనం స్టార్ట్ చేయడానికి. వాళ్ళందరూ పిల్లలు ఆనందంగా ఉన్నారనమాట. ఇవన్నీ అయిపోతే ఎప్పుడెప్పుడు వడ్డించాలా అని. పిల్లలందరూ భలే ఉత్సాహంగా ఉంటారు కదా వడ్డించడానికి. సో వీళ్ళందరినీ చూపిస్తాను చూడండి. సో మా నాన్నగారు అక్కడ కళ్ళజోడు పెట్టుకున్నారు, మా వారు అటు ఉన్నారు స్కై బ్లూ షర్ట్. ఇక్కడ అందరు మా అక్క వాళ్ళు ఉన్నారు మొత్తం. మా పెద్దమ్మ, మా మమ్మీ, మా అత్తయ్య, మా అక్క, మామయ్య వీళ్ళందరూ ఉన్నారనమాట. సో పైన లైటింగ్స్ చూడండి చాలా బాగున్నాయి. మొత్తం లైటింగ్స్ వేయించారు. పైన అంతా చూడండి లైటింగ్స్ బాగున్నాయి. మొత్తం లైటింగ్స్ పెట్టించారు. ఈ అమ్మాయి మా చెల్లి ఇది హాయ్ చెప్తుంది. ఇంకా పిల్లలందరూ అక్కడ రెడీగా ఉన్నారు. ఇంక ఇది అయిపోతే అందరు తినడానికి రెడీగా ఉన్నారు. భోజనాలు అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి. పైన అయితే ఇవన్నీ డిఫరెంట్ కలర్స్ లైట్స్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. డిఫరెంట్ కలర్స్ లైట్స్. సో ఈ అంకుల్ చూడండి పాపని పలకరిస్తున్నాడు. ఆ పాప చూడట్లేదు అనమాట. చిన్న పాప అయ్యేసరికి రానంటుంది, రానని చెప్తుంది చూడండి. వస్తావా అంటుంటే పాప రానంటుంది. చిన్నపిల్లలు కదా. ఇంకటంతా పెట్టేసి వాళ్ళు అడిగి ఉన్నారు. ఇక్కడ దేవుడు గుడి అండి, ఇది ఇంకోటి బాగుంది. దేవుడు గుడి వచ్చింది. ఇక్కడ అందరు కూర్చొని ఉన్నారు, వింటున్నారు. ఇది ఇంకో బెడ్రూమ్ అండి. ఇదండి కబోర్డ్. అటువైపు వాష్రూమ్ వచ్చింది. ఇది లోపల నుంచి అనమాట. ఇక్కడ ఏమైనా సామాన్లు ఇవన్నీ పెట్టుకోవడానికి ఇక్కడైతే బాగుంటుంది. ఇక్కడ అందరికి చిన్న కబోర్డ్స్. ఇంక చుట్టాలు ఎక్కువ వచ్చారు కదా, ఇంకా వాళ్ళ బ్యాగ్స్ అవన్నీ ఇక్కడ పెట్టుకున్నారు. ఇవన్నీ స్లైడింగ్ ఉన్నాయి కబోర్డ్స్, పక్కకు అనేసేవి. పైన ఏమో వైట్ కలర్ అండి. సో లైట్స్ చూడండి పైన కూడా ఎంత బాగున్నాయో లైట్స్. పక్కన చూడండి ఇది డోర్స్.
బయట కూడా వరండా లాగా బాగుంది ప్లేస్. గిట్ నుంచి బయటకు వస్తున్నాను నేను. ఇంకా కాసేపట్లో వాళ్ళు వడ్డించడానికి రెడీగా ఉన్నారు. ఇక్కడ ఇంటీరియర్ డిజైన్ ఇదైతే చాలా బాగుంది. ఇక్కడ ఈ పాప చూడండి మొత్తం వాటర్ తెచ్చిపెట్టారు అప్పుడే పిల్లలు తాగడానికి. నేను ఒక గ్లాస్ వాటర్ తాగాను. పిల్లలందరూ గ్లాసులో వాటర్ పోసి అక్కడ పెట్టారు తాగడానికి. నేను ఒక గ్లాస్ తాగేసాను వాటర్. సో ఇది బయట అండి, బయట వ్యూ అనమాట మొత్తం. ఇక్కడి నుంచి బయటికి చాలా బాగుంది చూడండి. బాగుంది కదా బయట వ్యూ మొత్తం. ఇక్కడి నుంచి బయట వ్యూ అదిరిపోయింది, బాగుంది. బయట అన్ని బిల్డింగ్స్ మొత్తం అపార్ట్మెంట్స్ ఫ్లోర్స్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. బయట కొన్ని డాబాలు ఉన్నాయి, కొన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. దాని పక్కనే ఉంది ఇది కూడా అపార్ట్మెంట్. ఇందులో వీళ్ళు ఫ్లోర్ అనమాట. సో చూశారు కదండి ఎంత బాగుందో హౌస్. మేమందరం ఇక్కడ గృహప్రవేశానికి వచ్చాము, వ్రతానికి వచ్చాము. సో ఇంకో రోజు ప్రవేశం ఉందండి, గృహప్రవేశం. ఇంకొక రోజు ఫంక్షన్ ఉంది. 2 రోజులు ఉందన్నమాట ఫంక్షన్. ఈరోజేమో వ్రతం, 2 days తర్వాత మళ్ళీ ఫంక్షన్. సో అందరు ఫొటోస్ దిగుతున్నారు రెడీగా ఉండి. చూడండి అందరూ ఫ్యామిలీస్తో ఫొటోస్ దిగుతున్నారు మొత్తం. చూడండి అందరూ. ఇంకా మా పిల్లగాడు గోల్ చేస్తున్నాడు అనమాట. మా పెద్దోడు, చిన్నోడు, ఇటువైపు అందరూ ఇంకా ఫుడ్ పెట్టేసుకొని తింటున్నారు ఇంక అందరూ. చూడండి ఇంకా అందరూ వచ్చేసి వ్రతం అయ్యాక అందరూ ఫుడ్ పెట్టేసుకొని తింటున్నారు. ఇప్పుడు దాకా అందరం చాలా సరదాగా గడిపామండి. అందరం అక్కా చెల్లెలం కదా, అందరం ముచ్చట్లాడుకుంటా. ఇలాంటప్పుడే కదా కుదిరేది. ఎప్పుడైనా ఒకసారి వస్తేనే కదా మళ్ళీ కలుసుకునేది. మళ్ళీ ఇంకా చిన్న చిన్న ఫంక్షన్లకి లేదా ఏమైనా సెలవులు వస్తే తప్ప మాకు మళ్ళీ కలుసుకోవడం అనేది కొంచెం కుదరదు. చాలా దూరంగా రావాలి కాబట్టి. సో వచ్చినప్పుడు అందరం కలిసి సరదాగా స్పెండ్ చేస్తాము. ఈ గది చూడండి, దేవుడి గది. పూజ చేశారు ఇప్పుడే. పైన చూడండి టాప్ ఫ్లోర్ బాగుంది. పైన రూఫ్ పైన అలంకరణ చేశారు దేవుడి గదికి. ఇది కూడా బాగుంది. మొత్తం పక్కనే హాల్లోనే ఉందన్నమాట. దేవుడికి పూజ చేసి పెట్టారు అక్కడ. ఇంక వీళ్ళంతా వచ్చి ఫోటోలు దిగుతున్నారు. ఇటు సైడ్ మొత్తం వచ్చేసి అందరు ఫోటో దిగుతున్నారు. మళ్ళీ చెప్తున్నానండి, ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నేను చేసే వీడియోకి లైక్ చేయండి. కనీసం ఈ వీడియోకి ఒక 500 likes అన్న వస్తాయి అనుకుంటున్నాను. సో తప్పకుండా లైక్ చేయండి. కామెంట్స్ కూడా ఒక 200 అన్న కామెంట్స్ వస్తాయి అనుకుంటున్నాను. సో కామెంట్ కూడా చేయండి. సో మా అక్క చూడండి ఇక్కడ ఇవన్నీ పట్టుకొని నించుంది. సో వీళ్ళందరూ ఇంకా పాటలు పాడుతున్నారనమాట. వ్రతం తర్వాత కూర్చొని అందరూ పాటలు పాడుతున్నాను. నచ్చిందా వ్లాగ్? మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా తీస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము ఇంకా బయలుదేరాల్సిన టైం అయిపోయింది. సో అందరం ఈరోజు బాగా ఎంజాయ్ చేసాం. ఇంకొక వీడియోతో ఉంటాను. బాయ్.